10 ఏళ్ల క్రితం టీడీపీ, బీజేపీ, జనసేనలు జట్టు కట్టి ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అటకెక్కించాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారాలు పంచుకున్నారు. విభజన హామీలు అమలు కాక ఏపీ ప్రజలు పడ్డ బాధను మాత్రం పంచుకోలేదు. 4 ఏళ్లు కలిసుండి తర్వాత ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. చీచీ, ఇక మళ్లీ కలిసే ప్రసక్తే లేదు అని ఒకరినొకరు ఈసాడించుకున్నారు. అయితే 5 ఏళ్లు గడిచేసరికి మళ్లీ మామూలే. మళ్లీ జట్టు కట్టారు. ఏపీకి మేలు చేయటానికి అని పాత అబద్ధాన్నే మరోసారి వినిపించారు. అప్పుడంటే ప్రజలు అమాయకంగా నమ్మారు. కానీ ఇప్పుడు అందరి నిజ స్వరూపాలు తెలుసుకున్న ప్రజలు మరోసారి మోసపోవటానికి సిద్ధంగా లేరు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసిన సమయం అది. విభజన బిల్లుపై లోక్సభలో చర్చ కూడా జరపకుండా పార్లమెంట్ తలుపులు మూసివేసి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి తమ ఇష్టారాజ్యంగా విభజన బిల్లుకు ఆమోదముద్ర వేసుకున్న తరుణమది. ఎన్నికల కోసమే కాంగ్రెస్ విభజనకు పూనుకుంది. ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ కూడా విభజనకు తన వంతు సాయాన్ని అందించింది. 2 జాతీయ పార్టీల ఓట్ల వేటలో ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరిగింది. విభజన కారణంగా నష్టపోయే ఏపీ కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో బీజేపీ పట్టుబట్టింది. దానికి కాంగ్రెస్ కూడా ఓకే అంది. ఓకే అన్నారే కానీ దాన్ని విభజన చట్టంలో చేర్చలేదు. హోదా ఇవ్వాలని పట్టుబట్టిన బీజేపీ కూడా దాన్ని చట్టంలో పెట్టాలని కాంగ్రెస్ పై ఒత్తిడి తేలేదు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఓడిపోయి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉంది టీడీపీ. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికలకు టీడీపీ నిజానికి సిద్ధంగా లేదు. ఒంటరి పోరు చేసే సత్తా లేదు. అందుకే ఆ ఎన్నికల ముందు సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. 2004 ఎన్నికల తర్వాత జీవితంలో బీజేపీ మొహం కూడా చూడనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి నిరీక్షించారు. చివరకు మోదీ కాళ్లవేళ్ల పడి పొత్తు కుదిరేలా చేసుకున్నారు. ఇందులో ఏపీ బీజేపీలోని కొందరు సీనియర్ నేతల సాయం కూడా తీసుకున్నారు చంద్రబాబు. మొత్తానికి టీడీపీ, బీజేపీ, జనసేనలు పొత్తు కట్టాయి. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ కూటమిని గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీలను గెలిపిస్తే హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయించే పూచి తనదని పవన్ భరోసా ఇచ్చారు. 600కు పైగా హామీలిచ్చారు చంద్రబాబు. అన్ని హామీలిచ్చి అన్ని పొత్తులు పెట్టుకున్నా సావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బోటాబోటీ సీట్లతోనే అధికారంలోకొచ్చారు. ఎన్నికలు ముగియగానే మేనిఫెస్టోని అటకపైకి విసిరేశారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారు చంద్రబాబు. టీడీపీ, బీజేపీలను గెలిపిస్తే హోదా తెచ్చే పూచి తనదన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. 4 ఏళ్ల పాటు కాపురం చేసిన టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవి నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. కడప ఉక్కు కర్మాగారం తేలేదు. అయితే బీజేపీతో కలిసి 4 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించినంత కాలం విభజన హామీల గురించి చంద్రబాబు మాట్లాడలేదు. పైపెచ్చు కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును తనకు అప్పగించాలని అడిగి తీసుకుని దానికి బదులుగా ప్రత్యేక హోదాను వదులుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు నినదీస్తే కేసులు పెట్టించి జైళ్లకు పంపారు చంద్రబాబు. చివరకు బీజేపీ నుంచి బయటకొచ్చాక ప్రజల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని తెలుసుకుని అప్పుడు హోదా పాట అందుకున్నారు చంద్రబాబు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తన ఎన్నికల సభల్లో ధర్మపోరాట దీక్షల ముసుగులో సభలు నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించారు చంద్రబాబు. తిరుపతి మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? ఆ రోజు ఢిల్లీని తలదిన్నే రాజధాని కోసం ఢిల్లీ కూడా దీని ముందర చిన్నబోయే విధంగా రాజధాని కట్టడానికి సహకరిస్తామన్నారు. ఏం చేశారని అడుగుతున్నా. ఇచ్చింది 1500 కోట్లు. కనీసం ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ లో పెట్టాలంటే దానికి కూడా సరిపోని పరిస్థితి. వేరే రాష్ట్రాలకైతే విచ్చలవిడిగా ఇచ్చిన ఈ పెద్ద మనుషులు మన పట్ల వివక్ష చూపించారు. అటు జనసేన అధినేత పవన్ కూడా బీజేపీ ద్రోహం చేసిందంటూ విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మర్చిపోనివ్వరు.
కాంగ్రెస్ పొట్టలో పడిస్తే, వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు, అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టలో పొడిచారు. అది ఇద్దరు చేసింది. రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక, అటు తెలంగాణకి మీరు న్యాయం చేయక, ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా, తెలంగాణ వారికి అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు? పాచిపోయిన 2 లడ్డూలు ఇచ్చారు. 2019 ఎన్నికల ప్రచారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ అవినీతిని చీల్చి చెండాడారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు. 2014లో టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ నేతలు తనను ఎంతలా అవమానించారో జన సైనికులకు చెప్పుకున్నారు. కుక్క బిస్కెట్లు పడేసిన 15 సీట్లు పడేసి ఇది వాళ్ళన్న మాటలు బాధ కలగదా మనకి? అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది, వాడు మా మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద. టీడీపీని బీజేపీ, బీజేపీని టీడీపీ, టీడీపీ బీజేపీలను జనసేన నోటికొచ్చినట్లు విమర్శించుకున్నారు. జీవితంలో వాళ్ల మొహాలు కూడా చూడమని శపథాలు చేసుకున్నారు. జనసేన, కమ్యూనిస్టులు, బీఎస్పీలతో చంద్రబాబు చెప్పినట్లు పొత్తు కడితే చంద్రబాబు కనుసన్నల్లో జనసేన సీట్ల పంపకాలు చేసింది. బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ 3 పార్టీల తీరుతెన్నులు నిశితంగా గమనించిన ఓటర్లు 3ంటిని చిత్తుగా ఓడించారు. నిజానికి ప్రజల పక్షాన పోరాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నడిచి 151 స్థానాలు కట్టబెట్టారు. టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. 134 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు ఒక్కటంటే ఒక్క సీట్ వచ్చింది. బడాయి బాబు పార్టీకి 23 స్థానాలే విధిల్చారు ప్రజలు. రెండు 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు రూటు మార్చారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పరమ సిగ్గుమాలిన, నీతిమాలిన, పనికిమాలిన రాజకీయ వ్యవహారాలు చేసుకుపోయారు పవన్. చంద్రబాబు నాయుడు అడిగితే దిగజారుడు పోటీలో తానే తిరుగులేని ఛాంపియన్ అని నిరూపించుకున్నారు. ఏ పార్టీనైతే తిట్టిపోశారో ఆ పార్టీ ప్రాపకం కోసం విరహ వేదన పడి మరీ వెంటపడ్డారు. తనకున్న ఎంపీలను బీజేపీకి రాసిచ్చేశారు. దానికి ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీకి ఇచ్చి చంద్రబాబే పెళ్లి చేశారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే మోదీని ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. దేశాన్ని విభజిస్తున్నారు, దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు, వర్గాలుగా విడగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అస్సాంలో పోతే గోబ్యాక్ అన్నారు, వెస్ట్ బెంగాల్ పోతే గోబ్యాక్ అన్నారు, తమిళనాడుకు పోతే రావద్దన్నారు, మన దగ్గరకు వస్తే రావద్దన్నారు. ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ అడుగుతున్నాను. మీరు ఎంతోపైన వాచ్మెన్ అంటారు, కాపలాదారుడు అంటారు, సూటు బూటు మాత్రం రోజుకో కావాల. కోట్ల రూపాయలు, ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నా. మహాత్మా గాంధీ ఎంత సింపుల్ గా ఉన్నారో మీరు చూశారు. అదే తరహాలో నేను కూడా 40 ఏళ్లుగా మీరు చూస్తే అదే బట్టలు వేసుకుంటున్నా, ఒకటే రకం బట్టలు. నేను ఎక్కడ పోయినా వేషాన్ని మార్చడం లేదు, సూట్ వేసుకోవడం లేదు. ఈ రోజు మీకోసం నల్ల చొక్కా వేసుకున్న నిరసన తెలియజేయడానికి కానీ, లేకపోతే ఎప్పుడు కూడా మామూలు డ్రెస్సే ఉంటుంది నా డ్రెస్ అంతా. పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు దోపిడీపై ధ్వజమెత్తారు. అసలు మీకు 2014లో మద్దతు ఇవ్వడమే తప్పు. మీ దోపిడీని చూడ్డానిక మేం మీతో కలిసింది. 2019 ఎన్నికల్లో మీకు మద్దతు ఎందుకు ఇవ్వాలో చెప్పండి అని నిలదీశారు. మొన్న లాస్ట్ టైం 2014లో మీతో మేము కలిసినప్పుడు ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే,
ఇది స్కామ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండాలి అంటే మాకు ఓటేయండి అన్నారు. దాంట్లో అదిగో నేను కూడా ఉన్నానయ్యా. కాకపోతే నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను కదా, ఎందుకు వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి నేను బయటే ఉన్నాను. ఎందుకు మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు చేసినా నాకు తగులుతే నేను దూరంగానే ఉన్నాను. ఈ రోజున స్కామ్ ఆంధ్ర అవ్వలేదు, కానీ కరప్షన్ ఆంధ్ర అయితే చేయగలిగారు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు. ఏ కరప్షన్ అండి ఇది? 3,000 రూపాయలకి లారీ ఇసుక దొరికితే దానివల్ల 100 కోట్ల పైన ఖజానానికి ఆదాయం జరిగితే ఈ రోజున మీరేం చేశారండి? ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలకు చెప్పి ఈరోజు ఇసుకని లారీ 15,000కి చేశారండి. ఇందుకా మేము మీకు భుజం కాసింది? ఇందుకా మేము అందరి చేత పడుతున్నది? అసలు 2019లో వచ్చే ఎన్నికల్లో మేము మీకు ఎందుకు పక్కన ఉండాలి చెప్పండి? మాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికంటే మేము మీకు సపోర్ట్ చేసింది 2014లో. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ఏదో ఒక కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకున్నారు. అందుకే బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్ను ప్రేమించారు. అయితే అది వర్కౌట్ కాలేదు. లెక్క దెబ్బ కొట్టేసింది, అంచనా చీదేసింది. మోదీ ఘన విజయం సాధించారు. ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించి ఎన్నికల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు కొద్ది వారాల ముందు వరకు బీజేపీ సభలకు హాజరైన తిరుగువారంతా రాష్ట్ర ద్రోహులే అన్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అడుగుతున్న దిశ మీరేమీ చేయలేరు, ఇది తాత్కాలికం. నిన్న మాట్లాడుతున్న నన్ను అవినీతి గురించి మాట్లాడాడు. ఇదే అమిత్ షా దిశ, ఆయన కొడుకు. ఏంటి ఆ దిశ? ఈ దేశంలో అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగలా. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి? ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి? అదే నిలదీస్తున్న దిశ ఈ సభ ద్వారా. నిన్న పలాసలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీజేపీపై అంత విషం విద్వేషం వెళ్లగక్కారు. ఆ బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి రావడంతో తేలుకుట్టిన దొంగల సైలెంట్ అయిపోయారు. అయినా 5 ఏళ్ల పాలనలో తాను చేసిన అవినీతిపై ఎక్కడ కేసులు నమోదవుతాయోనని చంద్రబాబు భయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంచిగా ఉంటే బెటర్ అనుకున్నారు. అందుకే తమ పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపేశారు. తను చెప్పినట్లుగా నడుచుకునే జనసేన పార్టీని బీజేపీతో జట్టు కట్టేలా చేశారు. అయితే బీజేపీ మాత్రం చంద్రబాబును నమ్మలేదు. చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల్లో కట్టప్ప అని బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ దేవ్ధరే తీవ్రమైన విమర్శ చేశారు. कमेटी सब दोंगालू लोग और चंद्रबाबू नायडू गजदोंगा। तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया. तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेनुपोट्टू दारुडू, सब जगह पर पीछे से. नरेंद्र मोदी जी को भी वेनुपोट्टू, सबको वेनुपोट्टू, आंध्र प्रदेश ప్రజలకు వెన్నుపోటు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బావయ్య నందమూరి బాలయ్య ప్రధానిపై చేసిన వ్యక్తిగత దూషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. हम नहीं, सिर्फ आंध्रा के लोग नहीं, मैं आंध्र वालों का दो, पूरा भारत अभी तुम्हारे खिलाफ है. ये मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बजाना बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना. गद्दर नमक हराम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें. तू जिधर भी जा, तो चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे कफन कर देगी तुझे. जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे. वही बोल रहा हूं फिर से, बगावत हो चुकी है, अब जंग शुरू हुई है, हम चुप नहीं बैठेंगे इधर. और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో, तुम जानते हो तुम नहीं जीत सकते हो इधर.
వాళ్ళకి తెలుసు మేము గెలవలేమని, ఒక్క సీటు గెలవలేరు నెక్స్ట్ ఎలక్షన్లో. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక పవన్ కళ్యాణ్ తిరిగి చంద్రబాబుతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని మళ్లీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని 2 ఏళ్లుగా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. టీడీపీని తమ కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ నేతలు పదే అన్నారు. అయితే చివరకు చంద్రబాబు నాయుడు తరహాలోనే బీజేపీ కూడా యూటర్న్ తీసుకుని చంద్రబాబు పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంది.